భోగభాగ్యాలు ప్రసాదించి భోగి పండుగతో విశాఖ ప్రజలు సంక్రాంతికి వెల్కమ్ చెప్పేస్తున్నారు. భోగి మంటలు వేసి చిన్న పెద్ద అందరూ భోగి పండుగ జరుపుకుంటున్నారు. బగబగా మండే భోగి మంటల్లో కర్రలు పిడకలు వేసి సాంప్రదాయంగా పండుగను ప్రారంభిస్తున్నారు. విశాఖపట్నంలో భోగి సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. ముఖ్యంగా తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాల్లో మొదట వచ్చేది భోగి పండుగ. భోగి పండుగ అంటేనే భోగభాగ్యాలు పంచేదిగా చెప్తూ ఉంటారు. బగబగలాడే భోగి మంటల దగ్గర మొదట ఈ సంక్రాంతి ఫెస్టివల్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం నేను విశాఖపట్నం గాజువాకలో ఉన్నాను. లంకా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఈ భోగి ఫెస్టివల్ అనేది ప్రస్తుతం స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు అయితే మాత్రం ఉన్నారు. ముఖ్యంగా భోగి మంట సాంప్రదాయం అంటే ప్రత్యేకమైన ప్రతీతి ఉంది. ఏదైతే మన ఇంటిలో ఉండిపోయిన పాత వస్తువులు అవన్నీ కూడా భోగి మంటల్లో వేసి అక్కడి నుంచి కూడా కొత్తదనాన్ని స్టార్ట్ చేస్తారు. సంక్రాంతి పండుగ అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని ఆ భోగి మంటల బగబగలాడే భోగి మంటల్లో వాటిని వదిలేసి తిరిగి మనం జ్ఞానంతో సంక్రాంతి పండుగ అంటే సూర్యుడు రాసి మారే సమయం. ఆ సమయంలో మళ్ళీ మనం తిరిగి కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలన్న ఆచారంతో ఈ సంక్రాంతి సంబరాల్లో మొదట భోగిని ప్రారంభిస్తారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. వైజాగ్ పబ్లిక్ అంతా కూడా భోగి మంటలతో మరి సంక్రాంతి ఫెస్టివల్ని స్టార్ట్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, సంక్రాంతి సంబరాలు అనగానే మొదట వచ్చేది భోగి పండుగ. భోగి పండుగలో ఈ భోగి మంట ద్వారానే మనం సంక్రాంతి ఫెస్టివల్కి మొదట వెల్కమ్ చెప్తాం ఈ 3 రోజుల పండుగలో. మరి ఈరోజు మీరు భోగి మంటలు వేసుకుంటున్నారు కదా, ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి మీరు భోగి మంటల దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చిన్నప్పుడు సంక్రాంతి పండుగ అనగానే చిన్నప్పుడు ఎల్కేజీ చదివిన దగ్గర నుంచి కూడా ఒక సంక్రాంతి పండుగ వస్తుందంటే ముందు రోజు అన్నీ కూడా ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసుకొచ్చి ముందుగా రెడీ చేసుకొని మార్నింగ్ 4 o'clock కల్లా నలుగురితో స్నానం చేసి భోగి మంటలు వేసుకుని అదొక పండగ వాతావరణం స్టార్ట్ అయ్యేది. ఆ 3 రోజులు కూడా భోగి రోజు ప్రారంభమైన సంక్రాంతి కనుమ కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమే. అలాగే ఈ సంవత్సరం గాజువాక లంకా గ్రౌండ్లో ప్రత్యేకంగా ఈ సంవత్సరం గాజువాక సంక్రాంతి సంబరాలు కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మొత్తం పల్లె వాతావరణం క్రియేట్ చేసే విధంగా మొత్తం అంతా విలేజ్ సెట్స్ అన్నీ కూడా వేసి మొత్తం ఈ రోజు నుంచి సుమారు 16వ తారీఖు వరకు కూడా కార్యక్రమాలు అన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముందుగా మన భోగి సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. సార్ చెప్పండి సార్, అంటే భోగి పండుగని ప్రత్యేకంగా కూడా ఒక ప్రత్యేకమైన ప్రతీతితో చేసుకుంటూ ఉంటారు. ఎందుకనంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని మంచి జ్ఞానంతో భోగి పండుగ నుంచి మనం ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవాలని భోగి పండుగ రోజు అంటే దానికి ఒక ప్రతీతి కూడా ఉంది. బగబగలాడే భోగి మంటల్లో మనం ఆ చలిని కాచుకుంటూ ఆ వేడిని అంటే ఆ ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని తీసుకోవాలని మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఇప్పుడు నిజంగా మనం చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో తెలుగువారికి ఒక ఇంపార్టెంట్ అయిన పండుగ అనేది భోగి పండుగ. అలాగే సంక్రాంతి పండుగలు అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు కూడా జరుపుకునే పండుగ. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు కానీ చిన్నపిల్లలు కానీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా కలుసుకొని మరి ఆప్యాయతలన్నీ కూడా చూపించుకునే పండుగ కూడా ఈ సంక్రాంతి పండుగల్లోనే వారి తాలూకా ఏదైతే దైవభావం ఉంటుందో ఆ భావాన్ని వారి మీద ఉన్న గౌరవ మర్యాదలు కూడా పెంచుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగని ఈ మధ్యకాలంలో నిజంగా చెప్పాలంటే మన సాంప్రదాయాలను చాలా వరకు చాలామంది దూరం అవుతున్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై కూడా ఉంది. దానికి ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పగలిగింది సంక్రాంతి పండుగలో మన కుటుంబ సభ్యులను కానీ అలాగే బంధువులు కానీ అలాగే కుల మత రాజకీయాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉన్నదో అది ఒక సంక్రాంతి పండుగ అనేది అందరినీ కలుపుకునే పండుగ. కాబట్టి ఇది భోగి పండుగలో నిజంగా చెప్పాలంటే మన కష్టాలన్నీ తీరి సుఖ సంతోషాలతో మరి నాంది పలుక్కోవటానికి ఈ భోగి మంటలు ఇప్పుడు చెప్పినట్టుగా మన తాలూకా పాత తాలూకా విషయాలు మర్చిపోయి మళ్ళీ కొత్తదనంతో రావాలన్నదే ఈ భోగి తాలూకా ముఖ్య విశేషం. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? భోగి మంటగా అంటే మనం ఫస్ట్ సంక్రాంతి పండుగలో భోగి మంట వేస్తాం. ఇంట్లో పిల్లల్ని అక్కడ భోగి మంట దగ్గర తీసుకొచ్చి ఏదైతే మంట దగ్గర వచ్చిన ఇది ఉంటుందో ఆ బూడిదని అంటే వచ్చే దగ్ధమైన దీన్ని మనం బొట్టుగా పెడతాం. ఆ చలి మంటలు వేసేటప్పుడు అంటే భోగి మంట వేయడం అనేది మొదట స్టార్ట్ అవుతుంది. దాని తరువాత మనం సంక్రాంతి ఫెస్టివల్కి వెళ్తాం. ఎక్కడి నుంచి మీరు ఎలా స్టార్ట్ చేస్తారు? మీరు ఎలా జరుపుకునేవారు? మాదైతే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అండి. మేము ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. అక్కడ నుంచి సాంప్రదాయాలు అయితే అక్కడ బాగా చేస్తారండి. పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా అయితే
తెల్లవారి 2 గంటల నుంచి ఈ భోగి మంటలు అనేది ప్రారంభిస్తారు. 15-20 రోజుల ముందు నుంచి భోగి పిడకలు తయారు చేసేవారు. ఇప్పుడు అన్నీ మర్చిపోయారండి. సిటీల్లోకి వచ్చేసాక అందరూనే అవన్నీ పాత పద్ధతులు అన్నీ మర్చిపోయారండి. అవన్నీ మర్చిపోవడం అంటే కొన్ని జరుగుతున్నాయి. ఇక్కడ సిటీలో అంటే అవ్వట్లేదు అలాగా. అక్కడంటే ఆవులు గేదెలు సొంతంగా పొలాలు అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ తయారు చేసుకోవడానికి వీలు ఉండేది. ఇక్కడైతే సిటీలో అయితే వీలు పడదు. అందుకని ఇక్కడ సందర్భాన్ని పెట్టి భోగి మంటలు చేసుకుంటున్నాం. పల్లెటూరులో అయితే వేరే పద్ధతిలో చేసుకుంటారు. భోగి మంటల్లో ఖచ్చితంగా పిడకలు లేకపోతే కర్రలు చెక్కలు వీటిల్ని మాత్రమే వాడాలి. ఎటువంటి పర్యావరణాన్ని హాని చేసే ఐటమ్స్ ఏవి కూడా భోగి మంటల్లో వాడకూడదు అనేది మాత్రం అందరూ చెప్తూ ఉన్నారు. ఆ సాంప్రదాయాల్ని మనం పాటిస్తూ ఈ భోగి ఫెస్టివల్తో సంక్రాంతి సంబరాలని ప్రారంభించుకుంటున్నాం. మరి ఈ 3 రోజులు కూడా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా అందరూ జరుపుకొని తెలుగు లోగిళ్లలో మొత్తం ఈ పండగని అందరూ కూడా ఒక మంచి గుర్తుగా అందరూ కూడా ఈ ఏడాదంతా కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనం కూడా ఆశిద్దాం. హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వీడియో జర్నలిస్ట్ జోసెఫ్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.